రైట్ నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఈరోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో భాగంగా బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్. మరికొద్దిసేపట్లో ప్రభుత్వ విప్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను పరిశీలించిన పవన్ కళ్యాణ్. ఇక సిఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ. తుడా అక్రమాల ఏసీబీ విచారణలో సంచలనం రేపుతున్నటువంటి చెవిరెడ్డి లేఖ. రైట్, ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో అందించడానికి హైదరాబాద్ నుండి కుమార్ హరికృష్ణ, చిత్తూరు నుండి రవివర్మ, గుంటూరు నుండి రవికృష్ణ, అలాగే అమరావతి నుండి శ్రీహరి అందిస్తారు. రైట్, ఇక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కార్యక్రమంలో భాగంగా మొదటి అంశం చూసుకుంటే కనుక ప్రభుత్వ విప్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇక ప్రతి 2వ శనివారం విప్లతో సమావేశం నిర్వహిస్తానంటూ కూడా రేవంత్ ఇప్పటికే తెలియజేశారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో MCRHRDలో ప్రభుత్వ విప్లతో కూడా సీఎం మీట్ కానున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఎదుర్కొనే అంశంపై విప్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. అటు గాంధీ భవన్లో పార్టీలోని పలు అంశాలపై కూడా గాంధీ భవన్లో సమీక్ష జరిగింది. ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి ఇక సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఇక సర్ అలాగే BLA సంఘటన్ సృజన్ అభియాన్లపై కూడా సమీక్షించారు. సర్ అంశాలపై పార్లమెంటు వారీగా పిసిసి సమావేశం నిర్వహించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ హరికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి, ఇక దీనికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రధానంగా చూసుకుంటే కనుక వారు ఇచ్చేటువంటి కౌంటర్కి అటాక్గా విప్లకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఏంటా విషయాలు, అసలు ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ సాయి. అయితే కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విపులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించినారు. ఇప్పటికే నెలలో ప్రతి 2 శనివారాలు ఖచ్చితంగా ఈ యొక్క సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు MCRHRలో సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వ విపులతో అయితే ఈ యొక్క సమీక్షా సమావేశాన్ని నిర్వహించినారు. ప్రధానంగా ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లడం. 2వ అంశం, ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో ఆ ఆరోపణలను తిప్పికొట్టే అంశం పైన ప్రధానంగా ఈ యొక్క సమీక్షా సమావేశంలో నిర్వహించి వారందరికీ కూడా పలు సూచనలు చేయనున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ అది ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే అధికారంలోకి రానప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా యూజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వ్యక్తిగత ఎమ్మెల్యేలు కావచ్చు, లీడర్లు కావచ్చు, మిగతా నాయకులంతా కూడా వ్యక్తిగత ప్రచారాని కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు తప్ప ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి కూడా ముందుకు తీసుకుపోతలే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారందరికీ కూడా సూచన చేయనున్నారు. ప్రభుత్వ పథకాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క పథకానికి సంబంధించి లబ్ధిదారులకు రీచ్ అవుతున్నారని సరే ప్రచారం చేసుకోవడంలో వెనుకబడిపోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క సమీక్షలో సూచన చేయనున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకు ఈ యొక్క సోషల్ మీడియా ఉపయోగించే విధానం పైన ఆయన సూచనలు కూడా చేయనున్నారు. దీనిపైన త్వరలోనే క్లాసులు నిర్వహిస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందని కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతిపక్షాలు ఏదైతే ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతిపక్షాలు అందులో ఉన్న తప్పులు వెతికి ఆ యొక్క తప్పునే పెద్దగా చేసి చూపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే దానికి ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో దాదాపు 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వ హయాంలో ఏమేమి తప్పులు చేసిన దానిపైన పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకోవాలి. దానికి కౌంటర్గా ప్రెస్ మీట్లు కూడా నిర్వహించాలి. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయాలని చెప్పేసి ఈ విధంగా ఎమ్మెల్యేలందరినీ కూడా గైడ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ విప్లకు ఈ యొక్క సమీక్షా సమావేశంలో అయితే సూచించినారు. అంతేకాకుండా ఈరోజు గాంధీ భవన్లో ప్రధానంగా పలు కీలక సమావేశాలు జరిగాయి. ఏదైతే సర్కి సంబంధించి ఏదైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క ఎన్నికల
ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే అటు బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ అధికారం కోల్పోవడానికి ఈ యొక్క సర్లే కారణం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న జరిగిన పిఎస్సి సమావేశంలో ఈ యొక్క సర్పైన ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఈ యొక్క సర్పై అవగాహన కల్పించాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. అయితే ఈ యొక్క తీర్మానాన్ని అమల్లోకి కూడా ఈరోజు తీసుకోవడం రాడి ప్రత్యేకంగా ఏఐసిసి నుంచి 3 మెన్ సభ్యులు ఇక్కడికి వచ్చి 60 మంది మాస్టర్ ట్రైనర్లకు ట్రైనింగ్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈరోజు వాళ్ళందరినీ కూడా అసెంబ్లీల వారీగా వారికి అసెంబ్లీల వారీగా వారికి అయితే కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రులు ఈ యొక్క బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి ఎంపీలంతా కూడా బాధ్యత తీసుకోవాలి. ఎమ్మెల్సీలు అంతా కూడా హైదరాబాద్కి సంబంధించి మొత్తంగా కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వారందరికీ కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క బిఎల్ఏలకు సంబంధించి బిఎల్ఏ అదేవిధంగా సంఘటిత అభియాన్కి సంబంధించి కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి, ఈ కార్యక్రమం పైన పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ భావించి ఈరోజు కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులోని భాగంగానే ప్రతి జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాకు ఒక మంత్రిని కేటాయించడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలకు అబ్జర్వర్ల మొత్తం కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీలకు హైదరాబాద్కి సంబంధించిన బాధ్యత మొత్తం కూడా అప్పగించడం అవుతుంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంబంధించి మైగ్రేట్స్ ఏదైతే ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చిన ఓటర్లకు సంబంధించి ఈ యొక్క సర్లో తొలగిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అట్లా ఓట్లు ఏవి కూడా తొలగిపోకుండా చూసుకోవాలి. అంతేకాకుండా బీజేపీకి సంబంధించిన అనుకూల ఓట్లు ఉంచి బీజేపీ వ్యతిరేక ఓట్లు మొత్తం కూడా తొలగిస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అర్హులు ఎవరైతే ఉంటారో వారందరి ఓటు ఉండే విధంగా ఖచ్చితంగా మొత్తం కూడా దీని మీద అవగాహన తీసుకొచ్చి అటు ప్రజల్లో తమ ఓటాకు కోల్పోకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీర్మానం చేసి ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగిన సమావేశంలో డివిజన్ల వారీగా అందరికీ కూడా దాదాపుగా రాష్ట్రంలో 36,000 బూత్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క బూత్కి కొంతమంది ఒక్కొక్క అబ్జర్వర్ని కేటాయించి ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి తీర్మానించి ఈరోజు వారికి కీలక బాధ్యతలు అప్పగించిన నేపథ్యం అయితే ఉంది సాయి.